హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. మేమైతే వీకెండ్ వస్తే ఈసారి మియాపూర్ దగ్గరున్న ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. ఎగ్జిబిషన్లో మేమైతే యశ్విక, హన్విక ఎలా ఎంజాయ్ చేశారు, ఇంకేమేమి పర్చేస్ చేశాము అనేది వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. అసలే మా ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము ఈ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోయే టయానికి అక్కడన్నా అయితే దుబాయ్ వాటర్ ఫాల్ అని అయితే పెట్టారు. అక్కడే మేము కాసేపు ఉండి పిల్లల్ని ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళగానే చాలా ప్లెజెంట్గా అనిపించింది ఆ వాటర్ ఫాల్. చూసారా ఎంత బాగుందో, చాలా చాలా నచ్చింది నాకు. ఆ ఎగ్జిబిషన్ మొత్తం మీద నచ్చిన పాయింట్ ఏంటంటే అదొక్కటే, దుబాయ్ వాటర్ ఫాల్. వెళ్ళగానే మనకి సమ్మర్ ఎఫెక్ట్ హైదరాబాద్లో కూడా చాలా కనిపిస్తుంది ఈ ఇయర్ నాకు. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని యశు హన్నని అయితే కొంచెం సెల్ఫీ ఫోటో పోజెస్లో అయితే ఇమ్మన్నాము. వాళ్ళు చూడండి, నేనైతే వెళ్దాము అనుకుంటే పెద్దవాళ్ళకి వెళ్ళలేదేమో అని చెప్పి నేనైతే వెళ్ళలేదు. అక్కడున్న మా పక్కన పిల్లలు అందరూ కూడా చిన్నపిల్లలే వెళ్ళారు. తీరా చూస్తే చాలా పెద్దవాళ్ళు కూడా ఎక్కి ఫోజులు ఇచ్చుకోవచ్చు అని నాకు ఆ తర్వాత తెలిసింది. కానీ అప్పటికి ఇంకా మేము లోపలికి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఇక మేమైతే వెళ్ళలేదు. నేనైతే పైకి ఎక్కలేదు, కిందే ఉండి వాళ్ళకి కొంచెం ఫోజులు ఇట్లా ఇవ్వండి అట్లా ఇవ్వండి అని చెప్పినా వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇక అలా నిదానంగా ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇంక నిదానంగా ఎంటర్ అయిపోయినప్పటికీ మనకి యాక్సెసరీస్ ఉంటాయి కదండి, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇట్లా అన్నీ ఉన్న షాప్ దగ్గర అయితే కన్ఫామ్గా నేను ఆగిపోతున్నాను. ఎందుకంటే నాకున్న ఇద్దరు ఈ ఆడపిల్లలకి కొనుక్కుంటానే ఉంటాను. ఎందుకంటే ఎన్ని కొన్నా ఇట్లా ఎండ్ ఆఫ్ ది డే ఏదన్నా ఫంక్షన్ వచ్చింది పెడదాము సరైంది అనే టయానికి ఏది ఉంచరు. సో ఇంక ఇలాంటి ఉన్న షాప్స్లోకి అయితే వెళ్ళి ఏది అవసరమో అది మాత్రమే తీసుకుంటూ ఉంటాను. చూసిన ప్రతిదల్లా కొనేద్దామా అన్న ఆలోచన వచ్చిద్దిలే, కానీ మనకున్న బడ్జెట్కి అంత చేయలేం కాబట్టి ఏది అవసరం పిల్లల వరకన్నా అయితే చూసుకుని కావాల్సింది తీసుకుని అయితే వచ్చేస్తూ ఉంటాను. ఇంకా అక్కడ నేను హెయిర్ బ్యాండ్స్ ఇంకా వాళ్ళకి కావాల్సిన పిల్లలకు కావాల్సింది తీసుకుని వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే ఇంకొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఇవైతే మనకి డోర్కి పెట్టుకుంటారంట, అంటే మన నేమ్ ప్లేట్స్ పెట్టుకునేటట్టు. ఇక్కడ కొందాము లేదా అని చెప్పి మహేష్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. నేనైతే వద్దని చెప్పి పక్క తీసుకుని వచ్చేసాను. ఇంక ఇక్కడైతే మనకి ఇంట్లో కావాల్సిన గాజు పాత్రలు అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు వీడియోస్ కోసం నాకు కొంచెం గాజు వేయని ఉంటే బాగుండని చెప్పి సెట్స్ చూశాను. కానీ నాకు అంత నచ్చక మళ్ళీ నేనైతే సైడ్కి వచ్చేసా. ఇంకా మన వాళ్ళు అయితే టాయ్ షాప్ దగ్గర ఆగిపోయారు. అక్కడి నుంచి కదలమన్నా కదులుతులేదు. ఇక్కడ ఉన్న షాప్స్లో అందరికీ కాస్ట్ ఎక్కువే ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళు స్టాల్ పెట్టుకున్నారు, స్టాల్కి తగినంత కాస్ట్. బయట మన 100 అయితే అక్కడ 150 పర్చేసింగ్ అయిపోయాక మేమైతే కొంచెం పక్కకు రాగానే మన హన్నులో ఉన్న చంద్రముఖి బయటకు వచ్చేసింది. అదేం చంద్రముఖి అనేసి అనుకుంటున్నారా, గేమ్ జోన్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక ఎంటర్ అయిపోయిన కానీ మొదలెట్టారు ఇక ఇవెక్కేస్తాం అని చెప్పి. ఇంకా వాళ్ళ కోసమే మనం ఇంకా వచ్చాం కాబట్టి ఎక్కిస్తానని చెప్పి తను అంటాడు, వద్దని చెప్పి నేనంట. ఇంకా అట్లా అని ఫైనల్గా వాళ్ళ మాటే నెగ్గిది కాబట్టి పిల్లల్ని అయితే ట్రైన్ ఎక్కించడానికి అయితే టికెట్స్ తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. టికెట్ రేట్లు కూడా ఒక్కటి వచ్చి 100 రూపీస్ అనుకుంటా ట్రైన్కి. మేమైతే 2 తీసుకున్నాము. చిన్నదానికి ఎక్కి కూర్చునే అంత లేదు కాబట్టి ఇక మహేష్ గారు వెళ్ళారు. ఇక అలా ట్రైన్ గేమ్లో వాళ్ళైతే చూడండి యశు హన్న ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పిల్లల వరకు అయితే ఎగ్జిబిషన్ వరకే వెళ్ళొచ్చు, ఎందుకంటే బాగా ఎంజాయ్ చేస్తారు. బాగా ఆడుకునే పిల్లలకైతే ఎగ్జిబిషన్ బెటర్ అని చెప్పి చెప్తాను. చిన్నదైతే బాగా ఎంజాయ్ చేసిద్ది, దానికి ఆడుకోవటం పిల్లలన్నా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. పెద్దది మాత్రం కొంచెం సైలెంట్గా ఉంటుంది. ఇంక ఇక్కడైతే బోట్ గేమ్ అండి. బోట్ ఎక్కి యశు కొంచెం తడబడింది, కానీ హనుపాప చూడండి అసలు తడబట్టే అనేది లేదు, దాని ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటూ ఉంటుంది. ఈ బోట్ది ఇక్కడ నేను చూసే టయానికి నేను ఎవ్రీడే స్టీఫెన్ పాల్ గారి ప్రేయర్ అయితే వింటాను. అందులో స్టీఫెన్ పాల్ గారు చెప్తా ఉంటారు ప్రార్థన ప్రయత్నం అని చెప్పి. అది నాకు ఇక్కడ గుర్తొస్తూ ఉంది. బుడ్డోళ్ళు ఇద్దరు చేతులు ఆడిస్తూ ఉంటే అది ఇంకా ఓకే ఇట్లానే ఉంటుందా అని చెప్పి కాసేపు ప్రేయర్ చేసుకుంటూ అట్లానే ఆలోచించుకుంటూ వాళ్ళ గేమ్ ఆడుకునేదే ఎంజాయ్ చేస్తా ఉన్నా. యశ్విక అయితే గేమ్ నుంచి బయటకు వచ్చేస్తా అని చెప్పి అమ్మ వచ్చేస్తాను నాకు భయం వేస్తుందా అంటానే ఉంది. ఇంకా అక్కడ ఉండే కేర్ టేకర్ని పాప వెనకాలే ఉండండి, పాప భయపడుతుందంటే ఇక దాన్ని చూస్తూ ఉన్నారు. చిన్నదానికైతే ఇంచు కూడా భయం ఉండదు, దానికి
హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఐస్ క్రీమ్ అయితే చూసారు. మళ్ళీ నేను ఐస్ క్రీమ్ వద్దు అంటా ఉంటాను. వాళ్ళైతే కావాలనే అంటా ఉంటారు. ఇక సర్లే అని చెప్పి మహేష్ గారు వాళ్ళ వరకు తీసుకుని ఉన్నారు. ఇట్లన్నిట్లో నేను ఎక్కడ లేనా అనుకుంటున్నారా? నేనైతే వాళ్ళ ఫోటోలు తీసుకుని షూట్ చేసుకుంటానే ఉన్నా. ఇంకా మనకైతే వాళ్ళని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను. మహేష్ గారు కేర్ తీసుకుంటారు. నేనైతే వీడియో తీసుకోవాల్సిందే, పోస్ట్ చేయాల్సిందే అన్న మైండ్లో కొంచెం కాన్సన్ట్రేషన్ అంతా నేను వీడియో మీద పెట్టాను. నెక్స్ట్ ఇది పొటాటో స్ప్రింగ్స్ అనుకుంటా. అది కూడా పిల్లలు బయట తింటానే ఉంటారు. అయినా అక్కడ కావాలని చెప్పి మళ్ళీ పెట్టారు. ఆగండి తల్లి అది ఇది అని చెప్పన్నా. ఒక్కటొచ్చి 100 అనుకుంటా. రీజనబుల్లేనండి. ఇంకా రీజనబుల్ అంటే ఇక ఎగ్జిబిషన్ కాబట్టి తప్పదు. వెళ్ళాము వచ్చాము అన్నట్టు కాకుండా కొన్ని కొన్ని చూస్తూ ఉంటానే కదా కొన్ని మూమెంట్స్ అలా మనకు మెమరబుల్ ఉంటాయి. ఇక వాళ్ళకి తినటం రాకపోతే నేనైతే వెళ్ళి వాళ్ళ హెల్ప్ చేస్తా. కొంచెం నేను కూడా టేస్ట్ చూశాను. నాట్ బ్యాడ్ అనిపించింది. ఇంకా కొంచెం అది అయిపోయాక మన హన్ను పాప ఏడుస్తుంది. ఎందుకు అనుకుంటున్నారా? పక్కనే షుగర్ క్యాండీ ఉంది. అది కొనివ్వాలని మళ్ళీ మొదలెట్టింది. షుగర్ క్యాండీ అయితే వద్దని చెప్పి నేను చెప్పాను. ఎందుకంటే దానికి బాడీ అంతా స్వీట్ అంతా ఎక్కువైపోతుందిలే, కొంచెం కంట్రోల్ చేద్దాం 1 వీక్ అని చెప్పి స్టాప్ చేశాను. నెక్స్ట్ నేను ఇక్కడైతే కొంచెం చెప్పులు అవి పెట్టారు స్టాల్స్. అన్నీ మీకే కొంటున్నారు, నాకు కొనుక్కోరా అని చెప్పి నేను కూడా అంటే మహేష్ గారు వెళ్ళి కొనుక్కుందాం అని చెప్పి డే అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన కాడి నుంచి నేనైతే ఎంత ఖర్చు పెట్టాము, ఏం చేసాము అని చెప్పి ముందు ఫస్ట్ రాసేసుకుంటా. ఎక్కడికి వెళ్ళి వచ్చినా కానీ ఎంత కొన్నాము, ఎంత పడింది, రీజనబుల్లా కాదా, అసలు మనం ఎంత బడ్జెట్ అనుకుని వెళ్ళాము, ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టుకుని వచ్చేసామా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాను. అలా రాసుకున్న దాంట్లో విత్ ఇన్ బడ్జెట్లో నేను అదిగా ఒక 3 గ్లాసెస్ తీసుకున్నాను. అవి జ్యూస్ కోసము. ఇంకా పిల్లల కోసం నైట్ డ్రెస్సులు ఒక్కొక్కటి 250, ఒకటి 150 అలా పడిందండి. సర్లే ఈ సమ్మర్ ఎఫెక్ట్ కదా అని చెప్పి అవి కూడా తీసేసుకున్నాను. ఇంకా యశ్ వాళ్ళు అయితే వాటర్ బబుల్స్ ఉండేది కదా, అదొక్కటే కొంచెం హెవీ కాస్ట్ అనిపించింది. ఇంకా తప్పదు, వాళ్ళు విన్నారు కదా. ఇంకా అవి ఒక్కటి తీసుకుని వచ్చేసాము. ఇలా అయితే మా ఎక్స్పీరియన్స్ అయింది.